హరి ఓం. అందరికీ నమస్కారం. మేమంతా కర్నూలు నుంచి ఒక బస్ మెంబర్స్ చార్ధామ్ యాత్రకు బయలుదేరాం. అందరు తెలిసిన వాళ్ళే. మిగతా 2 బస్సుల వాళ్ళు కడప ఇంకా వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీ దాకా ఒకే ట్రైన్లో ప్రయాణించి వచ్చాం. ఆ తరువాత కర్నూలు వాళ్ళంతా కూడా అంటే మేము ఒక బస్ మెంబర్స్ అందరూ ఒక బస్సులో వచ్చాము. మేము అందులో 3 సీట్స్ తక్కువ పడింది. అందరూ అక్కడ వాళ్ళ బంధువులే ఉండేసరికి ఆ బస్సులో నుంచి నేను మా ఆయన మా 3 పిల్లలు మాత్రం వేరే వ్యాన్లో రావాల్సి వచ్చింది. ఏం చేద్దాం, అది మా ప్రాప్తం. అది దూర ప్రయాణం, అందులో 3 చిన్నపిల్లలు అని భయపడుతూనే వచ్చాము. చాలామంది మమ్మల్ని పిల్లలతో ఎందుకులే ఈ ప్రయాణం అవసరమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది భయపెట్టే వాళ్ళే కానీ ఎవరూ ప్రోత్సహించి పర్లేదులే భగవంతుని మీద భారం వేసి వచ్చేయండి అని ఒక్కరు కూడా అనలేదు. ఎందుకంటే నిజానికి ఆ యాత్ర అటువంటిది. కానీ భగవంతుని మీద భారంతో మేము ప్రయాణం మొదలుపెట్టాము. అలాగే మా నాన్నగారు ఇచ్చిన ధైర్యంతో మా గురుదేవులు ఉన్నారనే నమ్మకంతో ప్రయాణానికి మేము సిద్ధమయ్యాం. కానీ తీరా ఢిల్లీ వెళ్ళాక మా గురుదేవులు వాళ్ళ బంధువులతో ఒక బస్ ఫుల్ అయిపోయింది. నేను మా ఆయన మా పిల్లలతో ఎవరో పరిచయం లేని వాళ్ళతో ఒక వ్యాన్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎవరైతే ఉన్నారనే నమ్మకంతో ప్రయాణానికి సిద్ధమయ్యానో వారి ప్రయాణం మా ప్రయాణం వేరేగా మారిపోయింది. నాకు చాలా భయం వేసింది, చాలా బాధ వేసింది వారితో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నందుకు. మొదటి రోజు చాలా బాధతో హరిద్వార్ చేరే వరకు బాధపడుతూ ఏడ్చేశాను కూడా. కానీ భగవంతుని మీద పూర్తి భారం వేసేసి ప్రయాణం కొనసాగించాను. ఇక హరిద్వార్ నుంచి బార్కోట్కు రావడానికి ఒకరోజు అంటే ఉదయం 6-7కు బయలుదేరి రాత్రి 1-2 మధ్యలో చేరుకున్నాం బార్కోట్కి. ఇక ఒక 3 అవర్స్ రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. ఉదయం 5 గంటల నుంచి మేము మా ఆయన స్నానం చేసి రెడీ అయ్యాం. అక్కడికి ఇక 6-7కి బార్కోట్లో బస్ ఎక్కేసి అక్కడి నుంచి యమునోత్రి ట్రెక్కింగ్ ప్లేస్కు స్టార్ట్ అయ్యాము. అక్కడకు 1 అవర్ 1 to 1.5 అవర్స్ పడుతుంది బార్కోట్ నుంచి ఆ యొక్క ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్ళేసరికి. మేము దాదాపుగా అక్కడికి వెళ్ళేసరికి 9 to 9:30 అయిపోయింది. మేమంతా స్టిక్స్ తీసుకున్నాం, నేను మా ఆయన మా పిల్లలు. స్టిక్ వచ్చేసి ఈచ్ 20 రూపీస్ పడుతుందండి. తీసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మా చిన్న పాపను మా ఆయన ఎత్తుకున్నాడు, ఎత్తుకుంటూనే ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మాయి శ్రీవిద్య 9 ఇయర్స్ తనకి, మా బాబుకు 5 ఇయర్స్. నడుస్తూ ప్రయాణం మొదలు పెట్టాము. మరి పూర్తిగా నడుస్తారో మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది పడతారో తెలియదు. ప్రస్తుతానికైతే నడక సాగిస్తున్నాము ఆ పరమశివుని మీద భారం వేసి. ఇంకా ఎలా ట్రెక్కింగ్ చేశామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పూర్తిగా ట్రెక్కింగ్ చేశారా మా పిల్లలు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. హరి ఓం. ఓం నమ శివాయ. అదే మలుపులు, ఎత్తైన ప్రదేశాలు, అక్కడక్కడ పారుతున్నటువంటి సెలయేళ్ళు, వాటిని చూసే చాలా ఆశ్చర్యపోయాము. కానీ బార్కోట్కి వచ్చాక బార్కోట్ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ప్లేస్కు వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యమంతా కూడా అక్కడక్కడ మంచుకొండలు, ఎత్తైన మంచుకొండ
ఆ యమునోత్రి నుంచి మనకు కనిపిస్తూ ఉంటే ఆ మలుపులు తిరుగుతున్న కొద్దీ ఆ కొండపై పడేటువంటి సూర్యకిరణాలు వెండి కొండల్లా బంగారు కొండల్లా మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా ఆ కొండలు కరిగి ఆ మంచు రూపంలో ఆ మంచు కరిగి మనకు ఆ గంగమ్మ తల్లి పైనుంచి కింది దాకా మార్గమధ్యంలో ఆ సెలయేళ్ళు కనిపిస్తూనే ఉంటాయి మనకు అక్కడక్కడ. మనం కింద నుంచి పైకు అసలు ఎంత పైకి వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. చాలా ఎత్తుకు వెళ్తూ ఉంటాం మనము. నిజానికి మనసు అక్కడ స్పందించదండి. ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని చూస్తే మనస్సు చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో మనం ప్రయాణం చేయాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలండి. ఈ వాతావరణాన్ని ఆస్వాదించాలంటే కూడా చాలా పుణ్యం చేసి ఉండాలనిపించింది నాకు. నామాలవాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, వేయి నామాలవాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడ, కోరుకున్న వారి త్రిపుర. ఎక్కడ పోతున్నావు? కేదార్నాథ్ కాదన్నా, యమునోత్రి. కేదార్నాథ్, యమునోత్రి, కేదార్ ఉన్నాయి. జాలువారే ఝలకు ఝలకు జలధారల జల జల, జతులు బూర్చె ఛట ఛటల అగ్నిశిఖల మిలమిల, జతగూడే నింగినేల వంపుల సొంపుల వలపుల తలపుల తలుపులు తడిమిన తహతహలా, జాడతనము జలధరింప సేదీరె వెదురు ఎదల ఈడొచ్చిన పిల్లగాలిలా. ఓం నమః శివాయ, ఏమిటి ఈ మాయా, ఓం నమః శివాయ, ఏమిటి ఈ మాయా. ఛాంగు భళా చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళా, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా, సంబరాల చుంబనాల రూపంలా, అంబరాల అబ్బురాల దీపంలా, ఎగసే ఇంద్రజాపంలా, ఏదో ఇంద్రజాలంలా, లెక్కలేని జీవరాశి ఒక్కటైన ఊసులా, ఒకే శక్తి ఊపిరా. అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. బస్సు వెళ్ళడానికి మాత్రమే, అది కూడా ఒక్క బస్సు మాత్రమే ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది. అటు నుంచి వచ్చే బస్సులో రావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళే బస్సు కొంచెం సైడ్గా నిలబడి ఉండాలి. ఆపితే ఇక్కడి నుంచి వెళ్ళే బస్సు ఒక సైడ్కి ఆపితే అటు నుంచి వచ్చే బస్సు సైడ్ నుంచి వెళ్తుంది. వన్ వేనే ఉంటుంది. చాలా ఎత్తులో ప్రయాణిస్తాము. ఆ ముందు వెళ్తున్న బస్సు కూడా మాతో కలిసి, ఆ ముందు 2 బస్సులు కూడా మాతో కలిసి వస్తున్న బస్సులే. ఇక్కడ కిందకు చూస్తే లోతైన లోయలు ఉంటాయి. అలాగే మనం పైకి జర్నీ చేస్తూనే ఉంటాము.
రోడ్డు అక్కడక్కడ రిపేర్లో ఉంటుంది. చూడండి అక్కడ అన్ని బస్సులు ఆగి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ బస్సెస్ అన్నీ వెళ్ళే వరకు అవి అలాగే ఆగి ఉంటాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అవి ప్రయాణం చేస్తాయి. టర్నింగుల్లో మాత్రం ఈ విధంగా నిలిపేస్తారు బస్సుల్ని. అదిగదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ మంచుకొండ. మనం అక్కడి దాకా వెళ్ళాలి యమునమ్మని చేరుకోవడానికి. అక్కడికి మనం ట్రెక్కింగ్ నడుస్తూనే వెళ్ళగలము. మన చివరి యమునమ్మను దర్శనం చేసుకోవడానికి అదే. మధ్య మధ్యలో పారుతున్న పైనుంచి కరిగి వస్తూ ఉంటాయి మంచునీళ్ళు. ఎంత అందంగా కనిపిస్తుందో దూరం నుంచి ఆ మంచుకొండ. ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ. ఆ, ఓ, ఓ, ఛాంగు భళా చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళా, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా. ఛాంగు భళా చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళా, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా. సంబరాల చుంబనాల రూపంలా, అంబరాల అబ్బురాల దీపంలా, ఎగసే ఇంద్రజాపంలా, ఏదో ఇంద్రజాలంలా. ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయ, ఓం నమః